మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తో పాటు ఉన్నారు డిజిటల్ ఎక్స్పర్ట్ రామ్. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో యాడ్స్ని రన్ చేయడం ఎలా సార్? సో సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫస్ట్ మనకు కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేస్తున్నాం, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, లేకపోతే ట్విట్టరా. ఫేస్బుక్కే తీసుకున్నాను అనుకోండి, ఫేస్బుక్లో నాకు లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా, ఎంగేజ్మెంట్ కావాలా, ట్రాఫిక్ కావాలా, ఇలా అన్నీ ఉంటాయి. మీరు ఎలా డివైడ్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ పెట్టారనుకోండి, ఒక బర్త్డే పోస్ట్ అనుకున్నాం. బర్త్డే పోస్ట్ మనకి ఏం కావాలి, విషెస్ కావాలి, అంతేగాని బర్త్డేకి డొనేషన్స్ అడగాం కదా. అవునవును. సో ఈ డొనేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు కావాలి అనుకున్నప్పుడు, ఒక లీడ్ కావాలనుకున్నప్పుడు లీడ్ క్యాంపెయిన్స్కి వెళ్ళాలి. అంటే మనకు ఎప్పుడైతే టెలికాలింగ్ సెటప్ కానీ కోల్డ్ కాలింగ్ చేయగలుగుతాం అన్నప్పుడు లీడ్స్ తీసుకోవాలి. లేదు నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను అనుకున్నప్పుడు వాట్సాప్ క్యాంపెయిన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మెసేజ్ క్యాంపెయిన్ తీసుకోవాలి. సో అలా మన ఫీజిబిలిటీ, మనం ఏది దేనికి కస్టమర్కి తొందరగా రిప్లై ఇస్తామో ఆ ఛానల్ తీసుకోవాలి. ఇలా ఫేస్బుక్లో మనకి లీడ్ క్యాంపెయిన్ ఉంటుంది, మెసేజ్ క్యాంపెయిన్ ఉంటుంది. నాకు ఒక పోస్ట్కి కామెంట్స్ వస్తే చాలు, నాకు పోస్ట్కి లైక్స్ వస్తే చాలు అన్నప్పుడు ఏం చేసుకోవాలనుకుంటే ట్రాఫిక్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మీకు ఏది కావాలి అనేది క్లారిటీ ఉన్నప్పుడు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ కామర్స్ స్టోర్ అనుకోండి, సేల్స్ అనే క్యాంపెయిన్ తీసుకోవాలి. ఈ కామర్స్ పెట్టుకొని మీరు ట్రాఫిక్ పెట్టారనుకోండి, 100 లైక్లు వచ్చాయనుకోండి, ఏమో యూజ్ ఉంటుంది. నథింగ్. నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, దానికి సేల్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అప్పుడు నాకు ఏం పెట్టాలి, కింద బై నౌ అనే ఆప్షన్ రావాలి. అంతేగాని ఫాలో అవర్ పేజ్ అని పెట్టారనుకోండి, మార్కెటింగ్ బడ్జెట్ మనీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఓకే. అలాగే ఇంకోటి ఏంటి అంటే సోషల్ మీడియాలో మీరు ఒక యాప్ బిల్డ్ చేసుకున్నారు, ఒక యాప్ ఉందనుకోండి, వాటిని ఇన్స్టలేషన్స్ కావాలి. సోషల్ మీడియాలో సపరేట్గా యాప్ ఇన్స్టలేషన్ క్యాంపెయిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి యాప్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందని అంటే ఏదైనా వాళ్ళు ప్రమోట్ చేసిన ఎలా ఉంటుందంటే ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు మధ్యలో వస్తుంది ఇన్స్టాల్ నవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అదేంటి అంటే సపరేట్గా యాప్ ఇన్స్టలేషన్స్కి. సో ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కి ఏదైనా చూస్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్కి వచ్చినప్పుడు ఏంటి అంటే మీకు 2 ఆప్షన్సే ఉంటాయి. మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది, లేదనుకుంటే వాట్సాప్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ బయో ఉండాలి. ఓకే. ప్రాపర్ బయో ఉండాలి, ప్రాపర్ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. అసలు ఇన్స్టాగ్రామ్లో నువ్వు కొన్ని ఛానల్ క్రియేట్ చేసావు అనుకుంటే, సో వాట్ యు ఆర్, నీ ప్రొఫైల్ చూడగానే ఏంటి అంటే ఓహో ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ప్రొఫైల్ చూడగా నాకేం తెలియాలి అంటే నేను ఒక యాంకర్, సో నేను ఇవన్నీ చేయగలను, నా స్కిల్స్ ఏంటి, నాదేంటి, ఒక రెజ్యూమే లేదా పోర్ట్ఫోలియో ఉండాలి. పోర్ట్ఫోలియో ఉంటేనే నాకు అర్థమవుతుంది నేనేంటి ఏం చేయగలను అనేది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి యాంకర్స్ అని కొట్టాను అనుకోండి, మీది రావాలనుకుంటే గుడ్ పోర్ట్ఫోలియో ఉండాలి కదా. అవును. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉంటుంది. అవును. యాంకర్స్కి కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ నుంచి మనం బయటికి రావాలనుకుంటే సంథింగ్ డిఫరెంట్ అనేది కావాలి. సో అది మనం బయోలో పెట్టుకోవాలి వాట్ యు ఆర్ అనేది. ఓకే. తర్వాత మీరు ఏ కంటెంట్ అయితే ఉంటుందో, బెస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని పిన్ చేసుకోవాలి. ఓకే. పిన్ చేయరు చాలామంది, ఏదైతే లేటెస్ట్ కంటెంట్ ఉందో అది అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు తప్ప టాప్ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి సెలబ్రిటీతో ఇంటర్వ్యూ చేశారనుకోండి, అవి పిన్స్ పెట్టుకున్నారనుకోండి, ఓహో ది పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ దిస్ కైండ్ ఆఫ్ అని అనుకుంటా. అవి పిన్స్ ఇంపార్టెంట్, హైలైట్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. ఓకే. మీ ఇన్స్టాగ్రామ్లో ఎలా డివైడ్ చేసుకోవచ్చు అని కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్వ్యూస్ అని ఒక కేటగిరీ, స్టార్టప్ గురించి ఒక కేటగిరీ అని పెట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుందంటే చూడగానే ఓ పర్ఫెక్ట్ ఈజ్ అందులో అన్నిట్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఈ కేటగిరీని వాటిని కూడా బూస్టప్ చేసుకోవచ్చు. సో కేటగిరీ మీరు బూస్టింగ్ అనేది ఏ పోస్ట్ అయినా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఏంటంటే నీ ప్రొఫైల్ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నువ్వేంటి అనేది నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు షోకేస్ చేసుకోగలిగితే మార్కెటింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే. ఇక్కడే 70%, 30% ఏంటి అంటే జస్ట్ నువ్వు మాట్లాడే విధానం బట్టి. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే అన్ని అలైన్మెంట్స్ చేసుకున్న తర్వాత అప్పుడు క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. సో ఇందులో 2 ఆప్షన్స్ అనుకున్నాం కదా, విజిట్ ప్రొఫైల్ అని అంటే మీ ప్రొఫైల్ని విజిట్ చేయమంటున్నారు, ఫాలో అవ్వడం కోసమో లేదా చూడమని కోసమో. మెసేజెస్లో మనకి ఏం ఆప్షన్ ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజెస్ చేసుకోవచ్చు, వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ వేటికి వర్కౌట్ అవుతుంది అనుకుంటే మోస్ట్లీ హాస్పిటల్స్ అండ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తూ ఉంటారు కదా శారీస్ మేకింగ్ కానీ, అవును, అలా కైండ్ ఆఫ్ ఈ కామర్స్కి సర్వీసెస్కి ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ అవుతుంది. సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్కి అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఏంటి అని అంటే లిమిటెడ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఏ ప్లాట్ఫామ్ అయినా. ఎందుకంటే నేను చాలామందికి నేను ట్రైన్ చేసినప్పుడు ఎలా ఉంటుందని అంటే వెంట నేర్చుకోగానే వెంటనే
ఇమేజెస్ పెట్టి బూస్ట్ చేసుకోవడము, దాని ద్వారా ఏమీ రాదు, ఓకే. ఏమీ రాదు. ఎందుకంటే మీరు ఫ్రీగా మెటా వాళ్ళకి వచ్చే కొన్ని కోట్ల రూపాయలలో మీరు ఒక 83 రూపాయలు చదివిస్తున్నారు అంతే, దాని ద్వారా ఏమీ రాదు. ఓకే, ఓకే. సో ఎప్పుడైనా సరే ప్రాపర్గా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. ఇది మనకు సోషల్ మీడియాలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే నాకు ఏం కావాలన్న క్లారిటీ. ఓకే. లీడా, సేలా, ఎంక్వైరీయా, ఐ మీన్ సేల్స్. ఓకే. ఇవి తీసుకున్న తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసేటప్పుడు నేను అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా, అప్పుడు బూస్ట్ చేసుకోవడం దానికి వెళ్ళండి బేస్డ్ ఆన్ సర్వీసెస్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడంటే ఇమేజెస్ పెట్టి కావడం కాకంటే ఫేస్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫేస్ చూపించాలి. మీరు మాట్లాడే వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది, నార్మల్గా చేసే మేకింగ్ చేసిన వీడియోస్కి తక్కువ. అంటే సెల్ఫ్ కంటెంట్ వీడియోస్కి ఎక్కువ రికగ్నిషన్ ఉంది. మీరు యూట్యూబ్కి వెళ్ళినా ఏదైనా కానీ యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము 2014లో ఉన్నప్పుడు జస్ట్ 1000 సబ్స్క్రైబర్సే. అప్పుడు మానిటైజేషన్ కావాలనుకుంటే అసలు 2012లో డైరెక్ట్ మానిటైజేషన్ వచ్చేసింది. అవును. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ చేశారు. 1000 సబ్స్క్రైబర్ నుంచి 4000 అవర్స్ వచ్చింది. ఎందుకనంటే ఇంట్రెస్ట్ ఎవడున్నాడో వాడే రావాలి. అవునవును. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఏదో డమ్మి కంటెంట్స్ పెడదాం అనుకుంటే లేదు కాబట్టి, సో ప్యాషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కావాలి కాబట్టి, సో దిస్ ఇస్ ద థింగ్స్ కొన్ని అడాప్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది యూట్యూబ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ పరంగా ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క మీడియా అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క మీడియా ప్లాట్ఫామ్కి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి యాజ్ ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్, సో నెక్స్ట్ ఉన్నాయి కదా, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టూల్స్ ఉంటాయా? మీకు కంప్లీట్గా ఈ అన్ని ఆప్షన్స్ అన్ని మెటా కిందకి వస్తాయి. ఓకే, మెటా సర్వీస్ మెటా బిజినెస్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ కలిపి క్లబ్బింగ్ కలిపి మెటా. ఓకే. సో మీరు ఏ చేసుకోవాలనుకున్నా కానీ బూస్ట్ అనే ఆప్షన్ కంటే మెటా యాడ్స్ మేనేజర్కి వెళ్ళి క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, మెటా యాడ్స్ మేనేజర్. ఎందుకంటే యాడ్స్ మేనేజర్ ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు అక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి, మీరు ప్రతి ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే పిక్సెల్స్ పెట్టుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఎలా అంటే పిక్సెల్స్ మన వెబ్సైట్లో పెట్టుకున్నప్పుడు మీ దాంట్లో ఫామ్ ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా ఎంక్వైరీ వచ్చినా రాకపోయినా ఆటో ఫాలోఅప్ జరుగుతుందని. అవునవును. సో ఈ రీమార్కెటింగ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే పిక్సెల్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు. ఇవన్నీ మనకి మెటా సూట్లో ఉంటాయి, మెటా యాడ్స్ మేనేజర్లో ఉంటాయి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.